హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ ట్రేడింగ్. ఈ రోజు డేట్ 1st April. సో ట్రేడ్ రిపోర్ట్ ఈ రోజు అయితే మనం బేసిక్ గా ట్రేడ్ ఏం తీసుకోలేదు, నో ట్రేడ్. ఎందుకంటే మీరు క్లియర్ గా చూడొచ్చు, నేను స్పెషల్ గా చెప్పాల్సింది ఏం లేదు. మార్కెట్ అనేది మనకి ఈ రేంజ్ లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దాని తర్వాత ఏదైనా సెటప్ ఫామ్ చేస్తుంది అనుకున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనుకున్నాను. దాని తర్వాత ఒక ఫిబొనాచి సెటప్ అయితే అనుకున్నాను. బట్ రెండింటిని ఫామ్ చేయకుండా మార్కెట్ అనేది సైడ్ వేస్ అయితే ఉండిపోయింది అనమాట. బేసికల్లీ దానివల్ల నేనైతే ఏం ట్రేడ్ తీసుకోలేదు. ఇది నిఫ్టీ 50లో సిచ్యువేషన్. అదే ఒకవేళ మీరు బ్యాంక్ నిఫ్టీలో చూసారంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్. ఇనిషియల్ గా నేను ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. బట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇవ్వకుండా మార్కెట్ అనేది సైడ్ వేస్ అయిపోయింది. ఇక్కడ కూడా నేను పెద్దగా ఏం చేస్తలేదు అనమాట. బేసికల్ మీరు చూడొచ్చు, మార్కెట్ అనేది మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మధ్యలోనే తిరుగుతూ ఉండిపోయింది. అండ్ ఆల్సో కంగారు ఏం లేదు, మనకి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది ఇప్పుడే కదా. సో మెల్లగానే చేయొచ్చు మనం ప్రాఫిట్స్. ఇది నా ట్రేడింగ్ మీ ట్రేడింగ్లో డాక్యుమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి టైంలోనే మీరు బేసిక్గా ఏం చేయొచ్చు అంటే ఏదైనా నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియోస్ కానీ ఓపెన్ చేసుకుని ఏదైనా షో చూస్తూ ఉండొచ్చు. అన్వాంటెడ్గా ట్రేడ్ చేసుకునే దానికన్నా అది చాలా బెటర్ అనమాట. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ బట్టి షేర్ చేయండి. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బాయ్ బాయ్.